మే 12న మనకు పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేస్తే చాలు, ఎంతటి పేదవాడైనా సరేనండి ధనవంతుడైపోతాడు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. 4 వైపుల నుంచి డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాలకులతో ఈ పరిహారం చెయ్యండి. పౌర్ణమి తిథి అంటే సర్వసాధారణంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. ఆ తల్లి పౌర్ణమి తిథిని ఇష్టపడుతూ ఉంటుందని కొన్ని పురాణాలు కూడా చెబుతున్నాయి. వైకుంఠం నుంచి లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఏంటంటే పౌర్ణమి అమావాస్య అంటే చాలా ఇష్టం అనమాట. ఈ రోజున చేసుకునే పరిహారాలు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయండి. అందుకే మీరు యాలకులతో ఈ విధంగా చేసేసుకోండి. మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట. అలానే కాకుండా ఎంతటి పేదవాడైనా సరే, అంటే మనం చాలా పేదరికంలో ఉంటాం, పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కావున పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పౌర్ణమి రోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. అలా కనుక చేసుకున్నట్టయితే మనకు దైవానుగ్రహం అనేది లభిస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి తిథి రోజున ఏంటంటే కనుక తలస్నానం చేయాలండి. పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, అలా లేస్తేనే మంచిది. ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి అంటే వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా తెల్లవారుజామున నిద్ర లేస్తే చాలా మంచిది. అలానే ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈ పరిహారం ఇప్పుడు చేసుకున్నారు కదా, ఇదే పరిహారం మీకు వీలుంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి. చూడండి ధనాన్ని ఎలా మీ ఇంటికి రప్పించుకోగలుగుతారు, ధన ద్వారాలను ఏ విధంగా మీరు తెచ్చుకోగలుగుతారు. అలానే కాకుండా డబ్బుని మీరే స్వతహాగా మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి ఫలితం కూడా వస్తుంది. యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి. యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అంటే ఇవి యాలకులు ఏంటంటే కనుక అమ్మవారికి అంటే దగ్గర సంబంధం ఉంటుంది, డబ్బుకు కూడా ఏంటంటే కనుక వీటితో ముడిపడే అంటే పరిహారం అనేది ఉంటుందన్నమాట. అందుకే యాలకులతో పరిహారం చేసుకుంటే ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 2 విధాలుగా కూడా మనకు బాగుంటుందన్నమాట. అలా మనకేంటంటే ఫలితాలు అధికంగా వస్తాయని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక యాలకులండి ఈ పరిహారానికి మొత్తం మీద మనకి ఏంటంటే కనుక ఒక 5 యాలకులు కావాలి. అంటే మనం చెప్పుకునే పరిహారాలకు 5 యాలకులు కావాలి. ఒకవేళ మీరు మీ ఇంట్లో యాలకులు లేవనుకోండి, పౌర్ణమి తిథి రోజున యాలకులు ఇంటికి తెచ్చుకోండి. ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మీ ఇంట్లో ఉంటుందన్నమాట. అలానే మీ పేదరికం అనేది పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక 5 యాలకులని ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఆ ప్యాకెట్ని తెచ్చేసుకొని ఈ విధంగా మీరు ఆచరించేసుకుంటే సరిపోతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటేనండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, మాకేంటంటే కనుక సంపద చేకూరాలి, ఆ తల్లి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి, మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి ఏ విధంగానైనా సరేనండి మమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటూ ఉంటారు కదా, కానీ అనుగ్రహించదండి. అలా అనుగ్రహించని వారికి కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా ఏంటంటే యాలకులని ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి, 2 యాలకులు కనీసం మన దగ్గర ఉండేలాగా చూసుకోవాలి. మన పర్సులో కావచ్చు, మన దగ్గర మన జేబులో కావచ్చు. ముఖ్యంగా ఆడవారు ఏంటంటే కనుక చిన్న చిన్న పర్సెస్ని మెయింటైన్ చేస్తారు, సీక్రెట్గా పర్సును పెట్టుకుంటారు కదా, అందులోనైనా సరేనండి మీరు 2 యాలకులను పెట్టుకుంటే చాలు. ఆ లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. ఎప్పుడు కూడా డబ్బు అనేది అక్కడ ఉంటూనే ఉంటుంది. పర్సులో అయినా సరే, మీరు పెట్టుకున్న సీక్రెట్గానైనా సరే ఆ యాలకులు పెట్టిన దగ్గర డబ్బు మాత్రం కనిపిస్తూ ఉంటుంది. 5 రూపాయలు అంటే అక్కడ ఉండే చోట 10 రూపాయలు కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వీలుంటే జేబులలో, పర్సులలో, అలానే కాకుండా అలా మనం బ్యాగు మెయింటైన్ చేస్తే ఆ బ్యాగులో ఎప్పుడు కూడా పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. అవేంటంటే మనం కనీసం నెల రోజులకు ఒకసారి మార్చాలి, నెల తర్వాత వాటి పవర్ అనేది దిగిపోతుంది. కాబట్టి తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఏంటంటే కనుక కొత్తవి పెట్టుకుంటూ ఉండాలి. అలా పెట్టుకుంటేనే ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు మంచి జరుగుతుంది, డబ్బు రెట్టింపు అవుతుంది, అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి. ఈ పరిహారం కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది, చాలా ప్రీతికరమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మీ పేదరికం తొలగిపోవటానికి, ఆగిపోయిన సంపాదన రావటానికి, ఐశ్వర్యం కలగటానికి, అభివృద్ధి బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. అందుకే ఒక మందార ఆకు కానీ లేదంటే తమలపాకుని కానీ తీసేసుకుని అందులో 5 యాలకులు పెట్టి కాస్త బెల్లం ముక్కని పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా దైవం ముందు పెట్టుకోవాలి. పౌర్ణమి కాబట్టి మనం ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెడతాం. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించిన, శివుడిని పూజించిన అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి మన ఇష్టాన్ని బట్టి మన అంటే దైవాన్ని కూడా మనం ఆరాధించిన, పూజించిన మనకు ఫలితం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక పౌర్ణమి మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక సోమవారంతో కూడి వస్తుంది కదా, ఆ రోజు శివుడికి
అంకితం చేయబడే రోజు. కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, స్నానం చేసే నీటిలో కర్పూరం అలానే కాకుండా పసుపుని కలుపుకొని స్నానం చేయటం, లేకపోతే రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేయటం, ఈ విధంగా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించుకొని మనము ఇంట్లో పూజ చేసుకోవాలి. మనం శివుడిని పూజించుకున్నప్పుడు కూడా లక్ష్మీదేవిని కూడా పూజించాలి. చక్కగా పుష్పాలు అలంకరించుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పరిహారాలు చేసుకుంటే మనకి ఇంకా తిరుగుంటుందన్నమాట. అద్భుతాలను మనం చూస్తాం. అద్భుతాలను చూసి మనం ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలంటే కనుక యాలకులతో ఈ విధంగా పరిహారం చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి. ఇలా మీరు ఆకులు పెడతారు కదా, పెట్టిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ, పేదరికంతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, పేదరికం అనుభవిస్తున్నాం, పేదరికం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, మా పేదరికం పూర్తిగా తొలగిపోయి మాకు అదృష్టం పట్టేలాగా చూడు తల్లి, మాకు ధనం 4 వైపుల నుంచి కూడా ఆకర్షించేలాగా చూడు, ఈ పేదరికం కూపిలో నుంచి మేము బయటపడాలి, పేదరికం అనే మాట మా దగ్గర ఉండకూడదు అనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని అక్కడ ఏంటంటే కనుక బెల్లం యాలకులు పెట్టి ఆ తర్వాత మీరు అంటే కాసేపు వదిలేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక జిల్లేడు చెట్టు ఉంటుంది కదండి, జిల్లేడు చెట్టు దగ్గర పడేయండి. జిల్లేడు చెట్టు ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇలా ఏంటంటే ఊరి చివరిలో ఉంటుంది. కొంతమంది ఇండ్ల దగ్గరే ఉంటుంది కదా, ఇండ్ల దగ్గర ఉండే దగ్గర పడేయకండి, కొంచెం దూరంగా ఉండే దగ్గర జిల్లేడు చెట్టు దగ్గర పడేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అక్కడ నుంచి మన దరిద్రం అనేది స్టాప్ అయిపోతుంది. ధనం అనేది రావటానికి మనకు అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, చక్కటి అభివృద్ధి అనేది ఉండటం, ఆ అమ్మవారే ఏంటంటే కనుక స్వయంగా మనల్ని అనుగ్రహించడం, ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు ప్రసాదించడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన కళ్ళతో మనం చూసుకోగలుగుతాం, చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ప్రయత్నించేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది, చెడు ఫలితం అయితే రాదు. మీకే ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు నమ్మలేరనమాట, అంత బాగుంటుంది. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇక తర్వాత ఈ రోజు ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కదా, అందుకే ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ, అలానే తలను వీరబోసుకొని తిరగటం కానీ, అలానే ఏంటంటే కనుక మీరు ఏంటంటేనండి ఎవరినైనా తిట్టడం, కొట్టడం, శాపనార్థాలు పెట్టడం, అలాగే వచ్చేసి గుమ్మానికి ఈరోజు పసుపు రాయకుండా ఉండటం, ఇలాంటి పనులు చేయకండి. పచ్చడను కూడా ఏంటంటే కనుక ఈరోజు ఎవరికి మీ చేతులు ఉంటే ఇవ్వకండి, పెరుగును కూడా ఇవ్వకండి, పాలను కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా లక్ష్మీకారకమైన వస్తువులండి. ఇవేంటంటే ఒదుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు పెరుగు మనం తోడు పెడితే అదే పెరుగుతుంది కదా, పాలు కూడా అలా పెరుగుతూ ఉంటాయి. అంటే పెరుగు, పాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం. కాబట్టి వీటిని ఏంటంటే కనుక మనం దాన ధర్మాలు చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే ఫలితాలు అయితే రావు. కాబట్టి మీరు ఈ విధంగా సింపుల్గా పరిహారాలు చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత యాలకులతో అంటే ఈ పనిని చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా ఆచరించేసుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకా ఈ చిన్న పరిహారం చెయ్యండి. మీరు అనుకోవచ్చు యాలకులతో ఎన్ని చెప్తారండి, యాలకులతో చెప్పేవన్నీ కూడా జరుగుతాయా అండి అంటే కనుక యాలకులు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చిపెడితే మన ఇబ్బందిని అంటే తొలగించడానికి, మన పేదరికాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే ఏంటంటే మీరు పరిహార పరంగా అయితే యాలకులని వాడుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బుని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. మీరేం చేయండి అంటే ఒక తెలుపు కానీ లేదంటే ఎరుపు రంగు వస్త్రం కానీ, లేకపోతే నార్మల్గా అండి మనం పేపర్ని కూడా వాడుకోవచ్చు, ఏం కాదు. కానీ గీతలు రాతలు ఉండకూడదు. అలా తీసేసుకున్న దీన్ని ఏంటంటే కనుక 5 యాలకులు, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 11 రూపాయలు పెట్టేసి ఆ తర్వాత దాన్ని చిన్న పొట్లం కానీ మూట కానీ కట్టుకోండి. అలా కట్టిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పండి. ఇలా సంకల్పం చెప్పిన తర్వాత ఏంటంటే ఇది ఎవరికైనా సరేనండి దానం చేయండి. ఇలా దానం చేయటం వల్ల ఏంటంటే కనుక దరిద్రం పోతుంది. దురదృష్టం అంటారు కదండి, దురదృష్టం అనేది పట్టి పీడిస్తూ ఉంటుంది. మనం తిట్టుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, మేము దురదృష్టవంతులము, మేము చాలా వరకు కూడా ఏంటంటే కనుక నీచులము, ఇలా మనమే ఏంటంటే తిట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఐశ్వర్యవంతులుగా మారటానికి, అలానే ఏంటంటే కనుక గొప్ప ధనవంతులాగా ఎదగటానికి, అంటే ఇలా ధనాన్ని రప్పించుకోవటానికి అంటే దురదృష్టం కావచ్చు, దరిద్రం కావచ్చు, మీ ద్వారా మీకు అంటే ఇబ్బంది ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. చాలా చిన్న పరిహారమే అండి, ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించవచ్చు, ప్రయత్నించేసి ఫలితం పొందవచ్చు. యాలకులే కదా అనుకుని మీరేంటంటే కనుక లైక్ తీసుకోకండి. యాలకులతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది, ఫలిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా అంటే తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. దైవానుగ్రహంతో పాటు మనం ఏంటంటే దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పొట్లం కట్టి ఇస్తే తీసుకుంటారా అండి అంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు. ఒకవేళ మీకు దాన ధర్మాలు చేసే సమయం లేదు, ప్లేస్ లేదంటే కనుక దాన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పెట్టినా లేదంటే రావి చెట్టు మొదట్లో పెట్టినా మీకు అంతే ఫలితం వస్తుందన్నమాట. డైరెక్ట్గా ఏంటంటే కనుక దేవతా వృక్షం కాబట్టి దైవానికి మనం దానం చేసినట్టు అని అర్థం అనమాట. అలా దేనికోసం అయితే మనము అంటే సంకల్పం చెప్పుకున్నామో ఆ దానికోసం ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. పౌర్ణమి తిథి రోజున ఇలాంటి పనులు చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధనవంతులాగా మారుస్తుంది, రుణబాధను తీసేసి మనకు
అనుకూలంగా చేస్తుంది. అనుకూలంగా ఆ పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలు, చాలా చాలా సింపుల్ పరిహారాలండి. ఎందుకంటే అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి, మనం చేసేసుకోవచ్చు. మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఫలితాన్ని కూడా పొందవచ్చు అనమాట. చాలామందికి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనే ఉండదు. అంటే రాళ్లను కొట్టిన డబ్బు అనేది రాదండి. ఎంత కష్టపడుతూ ఉంటారంటే కనుక కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించడం వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఒకసారి పౌర్ణమికి మీరు చేశారా, ఆటోమేటిక్గా రెండోసారి పౌర్ణమికి మీరే చేస్తారనమాట. అంటే ఇంతలా మాకు ఫలితం వచ్చింది, ఇంత బాగా మాకు ఉపయోగపడింది అన్నట్టుగా ఏంటంటే ఆటోమేటిక్గా మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరేంటంటేనండి ప్రయత్నించుకోండి. ఫలితం అనేది మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారు. చాలా బాగుంటుంది, చాలా మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట. అలానే కాకుండా మీ జీవితమే మారిపోతుంది. తలరాతను సైతం మార్చుకునేంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. యాలకులతో చాలామంది కూడా పరిహారాలు చేస్తారు, పనులు చేసుకుంటారు, విధి విధానాలను ఆచరిస్తారు. మనం కూడా ఏంటంటే ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే ధనం రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నార్మల్ రోజుల కంటే కూడా పౌర్ణమికి యాలకుల పరిహారం పరిపూర్ణమైన అంటే ఫలితాన్ని ఇస్తుందండి. ఇది చాలామందికి తెలిసిన విషయమే, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక పరిపూర్ణంగా పరిహారం ఏదైనా సిద్ధిస్తుంది, ఉపయోగపడుతుందంటే కనుక యాలకుల పరిహారం అని చెప్పొచ్చు. యాలకుల పరిహారం ఏంటంటే కనుక పరిపూర్ణంగా మనకు ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత పౌర్ణమి తిథి రోజున ఏంటంటే కనుక మీరండి మీ జీవితంలో కోరికలు తీరటం లేదు, కోరికలు తీరక చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఏ కోరిక కోరుకున్నా కానీ మాకైతే అసలు భగవంతుడి అనుగ్రహం ఉండదు, ఆ కోరిక తీరనే తీరదు. అసలు కోరికలు ఎందుకు తీరవో కూడా మాకు తెలియదండి, ఏం చేయాలో అర్థం కాదని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ పౌర్ణమి తిథి రోజున ముఖ్యంగా అంటే మనకు సోమవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుకనండి దాన ధర్మాలు చేయండి. దానం అంటే మనకు తోచినంత దానమే చేయాలి. మన స్తోమతకు మించి దానం ఏం చేయకూడదు. డబ్బునే దానం చేయాలని ఎక్కడ కూడా రూల్ లేదండి. డబ్బు దానమే ఏం పెద్ద విలువ అయింది కాదు. కాకపోతే ఏంటంటే కనుక మన కోరికలు తీరటం లేదు, మనం అనుకున్న పనులు జరగటం లేదు, చాలా ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు వస్తున్నాయండి, చాలా బాధలు కలుగుతున్నాయండి, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి ఇప్పుడు సీజనల్గా మనకి ఏంటంటే మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటాయి. అలా మామిడి పళ్ళు ఒకవేళ మీ స్తోమతకు తగ్గట్టు మీరు కొనగలుగుతారంటే కనుక 5 మామిడి పళ్ళు, చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా కానీ మీ స్తోమతకు తగ్గట్టు ఏంటంటే కనుక 5 మామిడి పళ్ళు తీసుకోండి. తీసేసుకొని పౌర్ణమి తిథి రోజున చక్కగా తిదివార నక్షత్రం బాగుంది కదా ఈరోజు, ఇలా ఏంటంటే కనుక మీ కోరిక తీరాలని అంటే మీకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలని, మీకు మంచి ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకొని 5 మామిడి పళ్ళని దైవం ముందు పెట్టి అవేంటంటే కనుక దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత ఏంటంటేనండి 5 మందికి పంచండి. ఇలా పంచడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి పిల్లలకు కానీ పెద్దవారికి కానీ 5 మామిడి పళ్ళు దానంగా ఇచ్చేయండి. ఇంకా మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి.